Hello everyone. Now we are going to see some of the tricks in the aptitude. The first trick is, it is the first trick. Here ikkada we chuskunte the first trick is related to the simple interest concept. Actually, if you want to do the simple interest, actually we are using the formula PTR by 100. But now here we are not using this formula. So what is the question? Find the simple interest 5000 at the rate of interest 4% for 2.5 years. యాక్చువల్గా మనం వాడేటువంటి ఫార్ములా ఏంటంటే పీటీఆర్ బై 100. ఆ ఫార్ములాని ఇక్కడ మనం యూస్ చేయకుండా ఒక షార్ట్ కట్ మెథడ్ నేర్చుకుందామండి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ 5000, ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్, రైట్? సో 5000. సో మనకి ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 4% ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఫర్ 2.5 ఇయర్స్కి మనం కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి. 2.5 ఇయర్స్కి మనం కనుక్కోవాలి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 4% ఇచ్చాడు. టైం వచ్చేసి ఎంత? 2.5 ఇయర్స్. అయితే ఈ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్లో 5000లో 4% తీసుకుంటామండి. ఇట్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్. 5000లో 4% ఆఫ్ 5000 ఎంత? 200. 5000లో 4% అంటే ఎంత? 200. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇయర్. మొత్తం టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 2.5 ఇయర్స్. కాబట్టి ఫస్ట్ ఇయర్కి ఎంత వచ్చిందండి ఇంట్రెస్ట్? 200 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా మనకి ఎంత వస్తుంది? 5000లో 4% తీసుకుంటాం. 4% ఆఫ్ 5000. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా 200 వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనకి రిమైనింగ్ ఎంత? హాఫ్ ఇయర్. ఈ యొక్క హాఫ్ ఇయర్కి, ఇది 1 ఇయర్కి 2000 అండి. హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది అప్పుడు? 100 అవుతుంది. అంటే 2% ఆఫ్ 5000ని మనం తీసుకోవాలి. ఇది 1 ఇయర్కి, ఇది కూడా 1 ఇయర్కి, ఇది హాఫ్ ఇయర్కి. మొత్తం మనం క్యాలిక్యులేట్ చేయమంది ఎంత? 2.5 ఇయర్. కాబట్టి టోటల్ మొత్తాన్ని మనం కానీ యాడ్ కానీ చేసినట్లయితే 500 అనేది వచ్చేస్తుంది. ఓకే, టోటల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అప్పుడు? 500 ఈజ్ ద టోటల్ ఇంట్రెస్ట్. మనం కనుక్కోమనేది 2.5 ఇయర్స్కి. ఇదే కాన్సెప్ట్ని మనం ఇంక దేనికైనా అప్లై చేయొచ్చండి. 3 ఇయర్స్ కానీ, 4 ఇయర్స్ కానీ, 5 ఇయర్స్ కానీ, ఇంకా ఏది ఇచ్చినా కూడా మనం ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. పీటీఆర్ బై 100 ఫార్ములా అనేది వేయాల్సినటువంటి అవసరమే ఉండదండి. ఇక్కడ సింపుల్ ఫస్ట్ ఇయర్కి 200. 200 ఎలా వచ్చిందంటే 4% తీసుకుంటాం. ఈ యొక్క 5000లో 4% అంటే 200. ఇక మళ్ళీ సెకండ్ ఇయర్కి కూడా 5000లో 4% అంటే 200. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సిన నెక్స్ట్ ఇంక మిగులు ఉండేది ఎంత? హాఫ్ ఇయరే. కాబట్టి హాఫ్ ఇయర్కి 2% తీసుకుంటాం. టోటల్ కానీ నువ్వు కానీ ప్లస్ కానీ చేసినట్లయితే 200 + 200 + 100 ఎంత? టోటల్ 500. ఈజ్ ఇట్ సో సింపుల్ గైస్? నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఇదే కాన్సెప్ట్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా నువ్వు అప్లై చేయొచ్చు. అయితే కొంచెం లిటిల్ మోడిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹16,000 ఎట్ ద రేట్ 5% ఫర్ 2 ఇయర్స్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి? 5%. అండ్ ఫర్ 2 ఇయర్స్ టైం పీరియడ్ ఎంత ఇచ్చారు? 2 పీరియడ్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 16,000. మనం సింపుల్ ఇంట్రెస్ట్లో చేసినటువంటి కాన్సెప్టే ఇక్కడ కొంచెం మాడిఫై అవుతుంది. అది ఎలా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ అమౌంట్ 16,000. ఇక్కడ మనకు ఎంత ఇచ్చాడు? 2 ఇయర్స్కి టైం పీరియడ్. కాబట్టి ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్కి ఎంత వచ్చిందండి? 5%. మనకి ఎంత ఇచ్చాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. 5% ఆఫ్ 16,000 ఎంత? 800. 800 ఈజ్ ద 5%. 10% ఎంత? 1600. 5% 800. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటుంది. 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్గా ఉంటుంది. కానీ సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడ మనకి డిఫర్ అవుతుంది. అది ఎలా అవుతుందంటే, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ అనేది, ఫస్ట్ ఇయర్కి మనకి ఇక్కడ 800 వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి కూడా సేమ్ అదే విధంగా 800 వస్తుంది. 5% ఆఫ్ 16,000. ఈ యొక్క 40 అనేది ఇక్కడ ఎలా వచ్చింది అంటే, ఈ యొక్క 800లో నుంచి మళ్ళీ మనం ఏం తీసుకుంటామంటే 5% అనేది తీసుకుంటాం. ఫస్ట్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్లో నుంచి మళ్ళీ మనం 5% తీసుకొని దాన్ని సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్కి యాడ్ చేస్తాం. ఇదే కదండి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉండేటువంటి కాన్సెప్ట్. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ని మళ్ళీ సెకండ్ ఇయర్కి మనం యాడ్ చేయగలుగుతాం. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్కి యాడ్ చేయగలుగుతాం. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్లో నుండి అగైన్ మళ్ళీ 5%ని
నువ్వు కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ నీకు ఎంత వస్తుంది 40 అనేది వస్తుంది. టోటల్గా నువ్వు కానీ ప్లస్ చేసినట్లయితే 800 + 800 + 40 1640 అనేది వస్తుంది. ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం ఫర్ మోర్ క్లారిటీ ఆన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹10,000 అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. ఫర్ ఇక్కడ మనకు టైం పీరియడ్ ఎంత ఇచ్చాడండి, ఓన్లీ 1.5 ఇయర్, కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఇక్కడ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 సేమ్ ఫస్ట్ ఇయర్ అప్పుడు ఎంత క్యాలిక్యులేట్ చేయాలండి, 6% ఆఫ్ 10,000. ఈ యొక్క 10,000లో 6% తీసుకోవాలి. యాక్చువల్గా ఇంతకుముందు మనం ఏ విధంగా చేసామో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తాం. ఫస్ట్ ఇయర్కి 6% ఆఫ్ 10,000. 6% ఆఫ్ 10,000 ఎంత అండి, 600. 6% ఆఫ్ 10,000 ఎంత 600 అనమాట. నెక్స్ట్ ఇంకా మనం 1 ఇయర్కి చేసేసాం. ఇంకా మనం కనుక్కోవాల్సింది ఎంత, ఓన్లీ హాఫ్ ఇయర్కి కనుక్కోవాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. నెక్స్ట్ హాఫ్ ఇయర్కి మనం హాఫ్ ఇయర్కి తీసుకోవాలంటే దీంట్లో 3% తీసుకోవాలి. 10,000లో ఓన్లీ 3% తీసుకోవాలి, దట్ ఈస్ 300. అండ్ ఇక్కడ అప్లై చేసినటువంటి కాన్సెప్ట్ ఇందాక ఇక్కడ ఏం చేసుకున్నాం, 800లో 5% అనేది తీసేసుకొని దీనికి యాడ్ చేసాం. అయితే ఇక్కడ కూడా 600లో యాక్చువల్గా ఎంత తీసుకోవాలి, నువ్వు ఈ 6% తీసుకోవాలి యాక్చువల్గా. ఇది 1 ఇయర్ కానీ అవుతే ఇక్కడ మనకి మిగిలి ఉండేది ఏంది, ఇంకా హాఫ్ ఇయరే కాబట్టి ఎంత తీసుకుంటాం, ఈ యొక్క 600లో ఓన్లీ నువ్వు ఒక 3% తీసేసుకుంటావు, ఓన్లీ 3% తీసుకుంటావు, దట్ ఈస్ 18. అదే ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక 600 ఎలా వచ్చిందంటే 6% ఆఫ్ 10,000, ఇది ఫస్ట్ ఇయర్కి. నెక్స్ట్ రిమైనింగ్ మీకు మిగిలి ఉండేది హాఫ్ ఇయరే కాబట్టి హాఫ్ ఇయర్కి ఏం తీసుకుంటామంటే 10,000లో 3%, మళ్ళీ యొక్క 600లో 3% తీసుకొని దీనికి యాడ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ 1 ఇయర్ ఇచ్చాడు అనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ టైం పీరియడ్ ఉందనుకోండి, ఇక్కడ 1 ఇయర్కి 600 ఉంటుంది, సెకండ్ ఇయర్కి కూడా 600 ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది 36 అనేది ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ హాఫ్ ఇయర్కే కాబట్టి మనం ఈ విధంగా తీసుకుంటాం, 300 + 89. ఇప్పుడు టోటల్ యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే ఇంట్రెస్ట్ 918 అనేది వస్తుంది. సో నెక్స్ట్ ట్రిక్ 3, ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద స్క్వేర్ రూట్ అండి. స్క్వేర్ రూట్కి సంబంధించినటువంటి ట్రిక్. ఇప్పుడైనటువంటి ఒక నెంబర్లో 75 హోల్ స్క్వేర్ అయినా 105 హోల్ స్క్వేర్ అయినా ఈ యొక్క స్క్వేర్ రూట్ అనేది లాస్ట్ యూనిట్ ప్లేస్లో మనకు కానీ 5 కానీ ఉన్నట్లయితే, యూనిట్ ప్లేస్లో 5 ఉన్నప్పుడు ఈ ట్రిక్ అనేది మనకి యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ కానీ మీరు కానీ ట్రిక్ చూసినట్లయితే ట్రిక్ ఏంటి అంటే x5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x × x + 1.25. ఈ 25 అనేది ప్రతిదానికి కామన్ అండి, 25 అనేది తీసుకుంటూ ఉంటాం. జస్ట్ 25 అనేది రాసేస్తాం. ఫస్ట్ x × x + 1 రాసి తర్వాత 25 అని దాని పక్కన పెట్టేస్తాం, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. 75 హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, యూనిట్ ప్లేస్లో 5 ఉంది, ఓకే, అవర్ ట్రిక్ అనేది ఇక్కడ మనకి వ్యాలిడ్ అవుతుంది. ఫస్ట్ x, ఇక్కడ x అంటే ఎంతండి, ఈ వాల్యూ x అనుకోవాలా, ఫస్ట్ వాల్యూ x అనుకోవాలి. ఇది యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూ కదండి. ఈ యొక్క యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూ కాకుండా రిమైనింగ్ వాల్యూ నువ్వేమనుకోవాలి, x అనుకోవాలి. వాట్ ఈజ్ అవర్ ఫార్ములా, x × x + 1, దేర్ఫోర్ x 7 × 8. నెక్స్ట్ యాస్టీస్కి 25 అనేది పక్కన అలా రాసేసుకోవాలి. 7 8 56 25. ఓకే, ఈజీగా మనం స్క్వేర్ రూట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదేవిధంగా 105 హోల్ స్క్వేర్కి కూడా అంతేనండి. హియర్ ఇక్కడ x ఎంత అవుతుంది, 10 అవుతుంది. x × ఇది x × x + 1, ఇది x + 1 25 అలాగే యాడ్ చేసుకుంటాం. జస్ట్ అక్కడ రాసేసుకుంటామండి. దీని కానీ చేసినట్లయితే 11025 అనేది మనకు వస్తుంది ఆన్సర్. ఇది స్క్వేర్ రూట్ ట్రిక్. నెక్స్ట్ ట్రిక్ 4 తీసుకుంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద పర్సంటేజెస్. ఇక్కడ మనకు ఒకసారి ఇక్కడ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇఫ్ a ఈజ్ r% మోర్ దెన్ b, దెన్ b ఈజ్ లెస్ దెన్ a బై
ఇఫ్ యూ హ్యావ్ టు ఇక్కడ మోర్ పర్సంటేజ్ ఇచ్చి నేను కానీ క్వశ్చన్లో పర్సంటేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్లో లెస్ పర్సంటేజ్ కానీ కనుక్కోమంటే అప్పుడు నువ్వు యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే R/100 + R/100 అనేటువంటి ఫార్ములాని యూజ్ చేయాలి. అదేవిధంగా దీనికి కన్వర్స్ అండి. ఇఫ్ నీకు లెస్ పర్సంటేజ్ ఇచ్చి మోర్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మోర్ పర్సంటేజ్ చేసేటప్పుడు ఒక డినామినేటర్లో ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. లెస్ పర్సంటేజ్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు డినామినేటర్లో ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. R/100 - R/100 అనేది అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మోర్ పర్సంటేజ్ వెన్ లెస్ పర్సంటేజ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రాబ్లం, రైట్? సో ఇక ఎగ్జాంపుల్ చూసుకుంటే నీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఏ ట్యాక్స్ ఆన్ ఏ కమోడిటీ ఈజ్ రెడ్యూస్డ్ బై 10%, మనకేమి ఇచ్చాడండి, రెడ్యూస్డ్ పర్సంటేజ్ ఇచ్చాడు, అంటే లెస్ పర్సంటేజ్ ఇచ్చాడు క్వశ్చన్లో. క్లియర్ గైస్? నెక్స్ట్ టోటల్ రెవెన్యూ రిమైన్ అన్చేంజ్డ్, వాట్ ఈజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్, నేనేం కనుక్కోమన్నాడు, ఇంక్రీజ్ పర్సంటేజ్. ఇంక్రీజ్ పర్సంటేజ్ అంటే మోర్ పర్సంటేజ్ కనుక్కోవాలా, రెడ్యూస్డ్ పర్సంటేజ్ ఆల్రెడీ ఇచ్చేసాడు, మనకు ఫార్ములా ఉంది. ఇఫ్ యూ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అంటే మోర్ పర్సంటేజ్ కనుక్కోవాలి. మోర్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే నీకు ఫార్ములా ఏంటి, R/100 - R/100 నో. సో అదే ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తాం. R/100 - R 100 ఇదే ఫార్ములాని ఇక్కడ నువ్వు యూజ్ చేసుకుంటే ఈజీగా క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. నీకు లెస్ పర్సంటేజ్ ఇచ్చి మోర్ పర్సంటేజ్ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. R వాల్యూ ఎంత అండి ఇక్కడ 10. 10/100 - 10 అంటే ఎంత, 90. 10/90 × 100 ఇది కానీ చేసుకున్నట్లయితే 11 × 1/9% అనేది నీకు వస్తుంది. 11 × 1/9% అనేది నీకు వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూద్దామండి. ఇఫ్ ఆకాష్ ఇన్కమ్ ఈజ్ 10% మోర్ దెన్ దట్ ఆఫ్ వికాస్ ఇన్కమ్, హౌ మచ్ పర్సంటేజ్ వికాస్ ఇన్కమ్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ద ఆకాష్ ఇన్కమ్. ఇక్కడ సింపుల్ అండి. మళ్ళీ ఇక్కడ నీకేమి ఇచ్చాడండి, హౌ మచ్ పర్సెంట్ వికాస్ ఇన్కమ్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ఆకాష్ ఇన్కమ్. నేను ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి, లెస్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మోర్ పర్సంటేజ్ని ఆల్రెడీ వాడు ప్రాబ్లంలో మెన్షన్ చేశాడు. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద లెస్ పర్సంటేజ్, వాట్ ఈస్ ద ఫార్ములా, R/100 + R/100 నో. సో R/100 + R/100 సేమ్ ఫార్ములాని ఇక్కడ నేను యూజ్ చేస్తాను అంతే, ఇక్కడ డిఫరెంట్ ఏం లేదు. సో ఇక్కడ R వాల్యూ ఎంత అండి, 10. మళ్ళీ 10/100 + R అంటే 110 × 100%, దట్ ఈజ్ 9 × 1/11% అనేది మనకు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం కానీ మీరు కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే అనదర్ ట్రిక్ వచ్చేసి, ఇక ఇంక్రీజ్ అయినటువంటి పర్సంటేజ్, డిక్రీజ్ అయినటువంటి పర్సంటేజ్ రెండు కానీ సేమ్గా ఉన్నట్లయితే మనకు ఒక ట్రిక్ ఉంది. దట్ ఈజ్ A² లాస్ అని చెప్పి ఒక ఫార్ములా అనేది ఉంటుందండి. మనకు ఇప్పుడు 10% ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా 10% డిక్రీజ్ అయింది అన్నప్పుడు మనకి ఏం చేస్తున్నామంటే A²/100. అప్పుడు కానీ మీరు కానీ తీసుకున్నట్లయితే దట్ ఈజ్ 1% లాస్ అనేది నీకు వస్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రాబ్లంలో ఎప్పుడైనా 10% ఇంక్రీజ్ అయింది, 10% డిక్రీజ్ అయింది, నెక్స్ట్ కూడా మీరు ఓవరాల్ పర్సంటేజ్ నీకు ఎంత ఇంక్రీజ్ అయింది ఎంత డిక్రీజ్ అయింది కానీ కనుక్కోమన్నట్లయితే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే A²/100 లాస్ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేసినట్లయితే నీకు ఎంత వస్తుంది, 1% లాస్ అనేది వస్తుంది. అదేవిధంగా 20% ఇంక్రీజ్ 20% డిక్రీజ్ అన్నాడు అనుకోండి, ఓవరాల్ లాస్ వచ్చేసి నీకు 2% అనేది ఉంటుంది. ఆ విధంగా కూడా అది ఇంకొక షార్ట్ కట్ ట్రిక్ అండి. నెక్స్ట్ ట్రిక్ 5 అండి. ఇట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద పర్సంటేజ్ కాన్సెప్ట్ ఓన్లీ. హియర్ ఇట్ ఈజ్ ఏ నెట్ పర్సంటేజ్ కాన్సెప్ట్. దీన్నే మనం సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ అని కూడా అంటాము. దీనికి ఫార్ములా ఏంటంటే x+y/xy/100. ఇది ఒక ఫార్ములా అండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద నెట్ పర్సంటేజ్ చేంజ్ ఆఫ్ 40% ఇంక్రీజ్ అండ్ 25% డిక్రీజ్ అండ్ 10% ఇంక్రీజ్. చూడండి, 40% ఇంక్రీజ్ అయిందన్నాడు, 25% డిక్రీజ్ అయిందన్నాడు, నెక్స్ట్ 10% ఇంక్రీజ్ అయిందని. ఇక్కడ 3 ఇచ్చాడండి. సక్సెసివ్ పర్సంటేజెస్ ఎంత ఇచ్చాడండి, సక్సెసివ్ పర్సంటేజెస్ 3 ఇచ్చాడు. 40 ఇచ్చాడు, 25 ఇచ్చాడు, 10 ఇచ్చాడు. నువ్వు ఎలా కనుక్కోవాలి, ఈ యొక్క ఫార్ములా అనేది ఓన్లీ
2 సక్సెసివ్ పర్సంటేజెస్కి మటుకే వ్యాలిడ్ అవుతుందండి. ఓన్లీ 2. నువ్వు ఏ విధంగా చేయాలి? ఫస్ట్ 2 తీసుకుందామండి. ఏమైనా నేనేం తీసుకుంటున్నానంటే ఒక 40 తీసుకుంటున్నా, 25 తీసుకుంటున్నా. ఫస్ట్ ఈ 2 తీసుకుంటున్నా. తీసుకొని ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నా. 40% ఏమన్నాడు? ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి +40 తీసుకున్నా ఎక్స్ ప్లేస్లో. నెక్స్ట్ 25% డిక్రీజ్ అన్నాడు కాబట్టి వై ప్లేస్లో ఏం తీసుకుంటున్నా? -25 తీసుకుంటున్నా. ఎందుకంటే డిక్రీజ్ అన్నాడు కాబట్టి. ప్లస్ ఎక్స్ ఇంటూ వై చేయాలి. ఎక్స్ వాల్యూ 40, వై వాల్యూ -25 రెండింటిని కూడా వేసా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసా బై 100 ఫార్ములాలో ఉన్నట్టే 100 వేసా. ఇది కానీ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5%. ఇక్కడ చూడండి 5 అనేది ఏంది? ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ అయినా కదండి, అంటే 5% ఇంక్రీజ్ అనేది వచ్చేసింది. ఇంక నీకు రిమైనింగ్ అసలు నువ్వు ఈ యొక్క 10%ని అసలు టచ్ చేయలే. ఎందుకంటే మన ఫార్ములా అనేది ఒక 2 సక్సెసివ్ పర్సంటేజెస్ చేంజెస్కి మనకి వ్యాలిడ్ కాబట్టి ఈ యొక్క 10%ని అసలు నువ్వు ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 10% కూడా కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క 5% ఇంక్రీజ్ని, ఈ 10% ఇంక్రీజ్ని మళ్ళీ ఈ రెండింటిని నువ్వు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేస్తావు. ట్రై చేసినప్పుడు అప్పుడు నీకు ఎంత వస్తుంది? ఎక్స్ ప్లేస్లో 5 ఉంటుంది, వై ప్లేస్లో 10 ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే 5% ఇంక్రీజే కదండి, ఇక్కడ ప్లస్ ఉంది కదా, మనకి ఓవరాల్గా ప్లస్ వచ్చింది కాబట్టి 5% ఇంక్రిమెంట్ అనమాట. 5% ఇంక్రిమెంట్, 10% ఇంక్రిమెంట్. సో 5 + 10 + 5 × 10/100 దట్ ఈస్ 15.5. నెక్స్ట్ ఫైనల్ చేంజ్ ఎంత వచ్చిందంటే మనకి 17.5% ఇంక్రీజ్. అది ఎలా వచ్చింది? 5 + 15.5 దట్ ఈస్ 17.5. దట్ ఈస్ ఇట్ ఈస్ ప్లస్ సైన్ ఓన్లీ నో. సో దేర్ఫోర్ 17.5% అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది నెట్ పర్సంటేజ్ కాన్సెప్ట్ అని అంటారు, సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ అయినా అంటారు. ఇది పర్సంటేజెస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాక్స్కి సంబంధించినటువంటి ట్రిక్ అండి. ఈ క్లాక్స్కి సంబంధించినటువంటి ట్రిక్ చూడండి. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ది యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద హవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 4:20 అయినప్పుడు నువ్వు అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి ఉన్నటువంటి యాంగిల్ అనేది కనుక్కోవాలి. యాక్చువల్గా ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి ట్రిక్ ఏంటంటే డేటా = 30h - 11/2 × m అనేది ఉంటే ఈ యొక్క ట్రిక్ని యూజ్ చేస్తే ఈజీగా నువ్వు యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ హెచ్ రిప్రజెంట్స్, హెచ్ అంటే ఏంటంటే హవర్స్, ఎం అంటే ఏంటంటే ఇక్కడ మినిట్స్ అనమాట. ఇక్కడ చూడండి 4:20 అనేది టైం ఇచ్చాడు. ఇక్కడ హవర్స్ ఎంత అండి? 4, మినిట్స్ ఎంత? 20. హెచ్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 4, ఎం ప్లేస్లో 20 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 10 degrees వస్తుంది. అదేవిధంగా 8:30కి నువ్వు ఎంత కనుక్కోవాలి? యాంగిల్ కనుక్కోవాలి. 8:30కి యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ అండ్ ద టైమ్ ఈజ్ 8:30 అయినప్పుడు అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి ఎంత యాంగిల్ ఉందో కనుక్కోవాలి. కనుక్కోవాలన్నప్పుడు ఈ ఫార్ములా 30h - 11/2 m. ఇక్కడ హవర్స్ ఎన్ని? 8, మినిట్స్ ఎన్ని? 30. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసిందంటే నీకు ఎంత వస్తుంది? 75 degrees అనేది యాంగిల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెవెంత్ ట్రిక్ అండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద క్యాలెండర్స్కి రిలేటెడ్ అయినటువంటి ట్రిక్ అండి. ఈ ట్రిక్ ఏంటంటే నువ్వు మొత్తం కూడా ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ డేస్ ప్లస్ లీప్ ఇయర్ ప్లస్ ఇయర్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ కోడ్. ఓన్లీ 5 columns. నెంబర్ ఆఫ్ డేస్, లీప్ ఇయర్, ఇయర్, మంత్ కోడ్, ఇయర్ కోడ్. ఈ యొక్క 5 నేమ్స్ అనేవి నీకు గుర్తుండాలి ఈ యొక్క ట్రిక్ని అప్లై చేయాలంటే. అదేవిధంగా ఇక్కడ డే కోడ్స్ చూసుకున్నట్లయితే 0 నుంచి స్టార్ట్ చేస్తామండి. సండే అంటే 0 అండి, మండే అంటే 1, ట్యూస్డే అంటే 2, వెన్స్డే అంటే 3, థర్స్డే అంటే 4, 5 అంటే ఫ్రైడే, 6 అంటే సాటర్డే. 0 నుంచి స్టార్ట్ చేస్తాం, దట్ ఈస్ సండే నుంచి. ఇది డే కోడ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మంత్ కోడ్స్, ఇయర్ కోడ్స్, ఇవి కూడా గుర్తుండాలండి. ఈ యొక్క టేబుల్, ఈ యొక్క ఫార్ములా, ఈ యొక్క డే కోడ్ గుర్తుంటేనే నువ్వు క్వశ్చన్ని ఈజీగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నువ్వు సాల్వ్ చేయగలుగుతామండి. అదేవిధంగా ఒక్కసారి కానీ మీరు కానీ యొక్క మంత్ కోడ్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి మంత్ కోడ్ ఎంత? 033. ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఏప్రిల్కి కోడ్ ఎంత? 614. నెక్స్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 625. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 035. ఈ విధంగా 3 సెట్కు గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మంత్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ కోడ్ చూడండి, 1600 to 1699.
ఇంతవరకు వచ్చేసి దీనికి కోడ్ ఎంత అండి 6. ఈ యొక్క మధ్యలో ఉండేటువంటి ఏ ఇయర్కైనా కోడ్ ఎంత అండి 6. నెక్స్ట్ 1700 to 1799 ఈ మధ్యలో ఉండేటువంటి ఇయర్కి ఎంతైనా కూడా 4 కోడ్. నెక్స్ట్ 1800 to 1899 to 1900 to 1990 అండ్ 2000 to 2099కి 6. ఈ మధ్యలో ఉండేటువంటి ఇయర్స్కి ఈ డ్యూరేషన్లో ఉండేటువంటికి ఏ ఇయర్కైనా కోడ్ ఎంత అండి 6. ఓకే, ఇట్ ఈస్ ద మంత్ కోడ్, ఇట్ ఈస్ ద ఇయర్ కోడ్, ఇట్ ఈస్ ద డే కోడ్, ఇట్ ఈస్ ద ఫైనల్ ట్రిక్ ఏంటండి, నెంబర్ ఆఫ్ డేస్ ప్లస్ లీప్ ఇయర్ ప్లస్ ఇయర్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ కోడ్. ఈ ట్రిక్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి, క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ ది 28th May 2006లో ఈ యొక్క డేట్లో ఆ రోజు ఏం డే వస్తుందని మనల్ని ఇక్కడ క్వశ్చన్ వేసాడండి. ఆ విధంగా మనం ఎలా చేయాలి? ఫస్ట్ మన ట్రిక్ ఏంటండి, నెంబర్ ఆఫ్ డేస్ ప్లస్ లీప్ ఇయర్ ప్లస్ ఇయర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ డేస్. నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఏ విధంగా వస్తుంది, క్వశ్చన్లోనే ఉంటుందండి 28 అని. ఆ 28 యాస్టీ తీసేసుకోండి 28. నెక్స్ట్ వచ్చేసి నువ్వు లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలి, లాస్ట్ 2 digits తీసుకోండి. ఇయర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 digitsని తీసుకోవాలి. ఇచ్చినటువంటి ఇయర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 digitsని తీసుకొని దాన్ని 4 తోటి నువ్వేం చేయాలంటే డివైడ్ చేయాలి. ఇప్పుడు 4 తోటి నేను దాన్ని డివైడ్ చేస్తాను. లాస్ట్ 2 digits ఎంత అండి 6. 4 ones are 4 అండ్ 2 వచ్చిందా. నెక్స్ట్ వచ్చేసి దీని కోషెంట్ తీసుకోవాలి. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి కోషెంట్. ఇక్కడ కోషెంట్ ఎంత వచ్చిందండి 1 వచ్చింది. ఓకే, ఆ 1ని యాస్టీజ్గా నువ్వు ఇక్కడ రిప్రజెంట్ చేసేసి ఇది లీప్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అంటే ఎలా తీసుకోవాలా, ఇచ్చినటువంటి ఇయర్లో లాస్ట్ 2 digits తీసుకోవాలి. అంటే 06 అంటే 6 కదండి 6. నెక్స్ట్ మంత్ కోడ్ వేయాలి. మేకి కోడ్ ఎంత చూడండి, మేకి ఎంత కోడు 1. ఆ విధంగా ఇక్కడ 1 వేసేసుకోను. నెక్స్ట్ 2006 కోడ్ ఎంత, 2000 to 2099కి ఎంత అండి, ఈ మధ్యలో ఉండే ఏ ఇయర్కి కూడా 6 కదా కోడు. అందుకని 2006కి ఎంత వేసాను 6 వేసాను. 6 వేసిన తర్వాత ఈ టోటల్ 28 + 1 + 6 + 1 + 6ని ఒక యాడ్ చేసినట్లయితే 42 వస్తుంది. ఆ 42ని 7తో డివైడ్ చేయాలి మళ్ళీ. ఆ విధంగా డివైడ్ చేసినట్లయితే నీకు ఎంత వస్తుందంటే రిమైండర్ తీసుకోవాలండి. ఇక్కడ 42ని 7తో నువ్వు కానీ డివైడ్ కానీ చేసుకున్నట్లయితే ఎంత వస్తుందండి, రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ రిమైండర్ తీసుకోవాలి, ఇక్కడ మటు కోషెంట్ తీసుకోవాలి. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 0 అంటే ఎంత అండి, 0 అంటే సండే. ఓకే, క్లియర్ కదండి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ వాజ్ ద డే ఆఫ్ ది వీక్ ఆన్ 17th June 1998లో వచ్చేటువంటి ఈ యొక్క డే అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకోవాలి, 17 యాస్టీజ్ రాసేసుకోవాలి. 17 యాస్టీజ్ డే యాస్టీజ్ రాసేసుకోవాలి. నెక్స్ట్ లీప్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలి. లీప్ ఇయర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ యొక్క లాస్ట్ 2 digitsని 4 తోటి నువ్వు ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 4 తోటి ఈ యొక్క లాస్ట్ 2 digitsని కానీ తీసుకున్నట్లయితే కోషెంట్ అనేది ఎంత వస్తుందంటే 24 వస్తుంది. అదేవిధంగా ఇయర్ అంటే ఎంత, లాస్ట్ 2 digits తీసుకోవాలి 98 ప్లస్ మంత్ కోడ్. జూన్కి ఎంత కోడు, జూన్కి 4 చూడండి, జూన్కి 4 వేసుకున్నా. నెక్స్ట్ 1998కి ఈ యొక్క ఇయర్ కోడ్ చూద్దాం. 1900 to 199కి ఎంత, 1998 కూడా ఇక్కడే ఉంటుంది కదండి, దాని కోడ్ ఎంత అండి 0 వేసేసుకున్నా. నెక్స్ట్ టోటల్ నువ్వు కానీ యాడ్ కానీ చేసినట్లయితే 17 + 24 + 98 + 4 యాడ్ చేసినట్లయితే 143 వస్తుంది. దాన్ని మళ్ళీ 7తో డివైడ్ చేసినట్లయితే నీకు ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందంటే 3 వస్తుంది. విచ్ ఇంప్లైస్ దట్ 3 అంటే చూడండి ఇక్కడ వెన్స్డే, 3 అంటే వెన్స్డే, ఇక్కడ వెన్స్డే అని ఈజీగా నువ్వు చెప్పేస్తాను. ఈ యొక్క ఎగ్జాంపుల్ని మీరు ట్రై చేయండి అండి. 15th August 2010 ఇది కానీ చేసినట్లయితే ఆన్సర్ అనేది సండే వస్తుంది. ఇది సండే వస్తుందో లేదని ఒకసారి చెక్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ట్రిక్ 8 అండి. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద అలిగేషన్స్ అండ్ ద మిక్చర్. ఈ యొక్క ట్రిక్ అనేది దీన్ని మనం యాక్చువల్గా అలిగేషన్ రూల్ అంటాం. ఇఫ్ 2 ingredients ఆర్ A and B ఆర్ మిక్స్డ్ ఆఫ్ ప్రైస్ X and Y రెస్పెక్టివ్లీ, దెన్ ప్రైస్ ఆఫ్ ద రిజల్టెంట్ మిక్చర్ ఈజ్ M. ఇట్ ఈజ్ M is the mean price only. The ratio in which ingredients are mixed is given by. It is the allegation rule. అండ్ మధ్యలో ఏం తీసుకోవాలా, మీన్ ప్రైస్ తీసుకోవాలా.
ఇక్కడ ఇంగ్రీడియంట్ ఏ తీసుకోవాలి, దట్ ఈస్ వన్ వెరైటీ. ఇంగ్రీడియంట్ బి అంటే ఈ యొక్క అనదర్ వెరైటీ ఎక్స్ వై. ఏం తీసుకుంటాం, ఎం మైనస్ వై, ఎం మైనస్ వై, ఎక్స్ మైనస్ ఎం, ఎక్స్ మైనస్ ఎం, ఎం మైనస్ వై. ఈ యొక్క ఎం మైనస్ వైని వై మైనస్ ఎంగా కూడా రాయొచ్చు, ఎక్స్ మైనస్ ఎంని ఎం మైనస్ ఎక్స్గా కూడా రాయొచ్చు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఒక ప్లస్ సైన్ రావాలి కాబట్టి అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్గా మనం దీన్ని ఎం మైనస్ వై అయినా రాయొచ్చు, వై మైనస్ ఎం అయినా రాయొచ్చు, ఎక్స్ మైనస్ ఎం అయినా రాయొచ్చు, ఎం మైనస్ ఎక్స్ అయినా రాయొచ్చు. ఎందుకంటే మనకి పాజిటివ్ సైన్ అనేది రావాలి కాబట్టి. ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ అవుతుందండి ఈ ఒకటి ట్రిక్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ వాట్ రేషియో మస్ట్ రైస్ కాస్టింగ్ rupees 8.50, 8 rupees 50 paise per kg is mixed with rice costing 13 rupees per kg, so that the mixture be worth 10 rupees per kg. Okay, it is the 10 rupees, it is the mean price అండి. ఈ రెండు కలిపితే వచ్చేటువంటి ప్రైస్ అన్నమాట. ఇట్ ఈస్ ద మెయిన్ ప్రైస్. ఇది 10 రూపీస్ తీసుకుందాం. ఫస్ట్ వెరైటీ ఆఫ్ రైస్కి వచ్చేటువంటి ప్రైస్ ఎంతండి, 8 రూపీస్ 50 పైసా. అండ్ సెకండ్ వెరైటీ ఒక రైస్ కాస్ట్ ఎంతండి, 13 రూపీస్. ఇట్ ఈస్ ద మెయిన్ ప్రైస్నో. ఇప్పుడు 10లో నుంచి ఈ యొక్క 10లో నుంచి ఈ యొక్క 8 నేను 8 రూపీస్ 50 పైసాస్ని ఒక సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 1 రూపీ 50 పైసా అని వస్తుంది. 10 మైనస్ 8 రూపీ 50 పైసా. అండ్ అదేవిధంగా ఇక్కడ 13లో నుంచి 13 రూపీస్లో నుంచి 10 రూపీస్ తీసేస్తే ఎంత వస్తుంది, 3 రూపీస్ అని వస్తుంది. ఈ రెండింటికి రేషియో కానీ తీసుకున్నట్లయితే నీకు ఎంత వస్తుందంటే ఇక్కడ 1.5 ఈజ్ 2 times దెన్ ద 3, దట్ ఈస్ ద 2:1 అనేది రేషియో ఉంటుంది. వాటి ఇద్దరి మధ్యటువంటి రేషియో ఎంత అంటే 2:1. 2:1 రేషియోలో కానీ కలిపినట్లు కానీ అయితే నీకు ఈ యొక్క మెయిన్ ప్రైస్ అనేది 10 రూపీస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ద అలిగేషన్ రూల్. ఒక అలిగేషన్ రూల్ని మనం యొక్క యాప్టిట్యూడ్లో చాలా కాన్సెప్ట్ యూస్ చేస్తామండి. అలిగేషన్ రూల్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఇన్ కేస్ ఆఫ్ ఏ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్లో ఇది వెరీ ఇంపార్టెంట్ రూల్. ఎప్పుడు కూడా నువ్వు ఇక్కడ ప్లస్ వచ్చేదానికే ట్రై చేయాలి, ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చేదానికే ట్రై చేయాలి. అందుకని ఇక్కడ ఏం తీసుకున్నాం, 13లో నుంచి 10 తీసేసాం. కానీ ఇక్కడ చూడండి 10లో నుంచి 8 రూపీ 50 పైసెస్ని తీసి, ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ సెర్చింగ్ ఫర్ ది పాజిటివ్ వాల్యూ ఓన్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ రిలేటెడ్ టు టైమ్ అండ్ వర్క్ అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎఫిషియంట్ మెథడ్ అండి. టైమ్ అండ్ వర్క్లో మనకు చాలా రకాల ఫార్ములాస్ ఉంటాయండి. XY/X+Y అని, 1/6 అని, 1/9 అని, ఆ విధంగా రకరకాల ఫార్ములాస్ వేసుకుంటాం. ఆ ఫార్ములాస్ అన్ని ఇప్పుడు దాకా మీరుగా నేర్చుకున్నట్లయితే అవి మర్చిపోండి. ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి ఎఫిషియంట్ మెథడ్ ఏంటంటే LCM మెథడ్ అండి. ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లో నువ్వు కానీ చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి, క్లియర్ అయిపోతుంది మీకు. నెక్స్ట్, A can do a piece of work in 6 days and B can do it in 9 days. How many days will both take together to complete the work? యాక్చువల్గా ఈ ఫార్ములాని ఈ క్వశ్చన్ చేయాలంటే సింపుల్ ట్రిక్ చెప్పేయచ్చు మనం. XY/X+Y అనేటువంటి ఫార్ములాని వేస్తే ఇది ఈజీగా అయిపోతుంది అని చెప్పి చెప్తారండి. అయితే మనకి 3% ఇక్కడ 3 ఇచ్చారనుకోండి, ABC 3% ఇచ్చారనుకోండి, ఈ ఫార్ములా వ్యాలిడ్ అవుతుందా? అవ్వదు. ఇది ఓన్లీ 2% ఇచ్చినప్పుడే. కానీ మనం చెప్పేటువంటి మెథడ్ ఏదైతే ఉందో, ఇక్కడ మనం ఇచ్చేటువంటి ట్రిక్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు n నెంబర్ ఆఫ్ పర్సన్స్కి అప్లై చేసుకోవచ్చు. దాన్ని మనం LCM మెథడ్ అని కాల్ చేస్తామండి. అది ఎలాగో ఇక్కడ చూడండి. ఇక్కడ A can do it in 6 days. ఏ అనేవాళ్ళు 6 daysలో కంప్లీట్ చేస్తారు. ఓకే, అండ్ B can do it వర్క్ని B 9 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. ఓకే, A can do it 6 days, B can do it in 9 days. హియర్ ఇక్కడ నువ్వు కానీ టోటల్ వర్క్ అని తీసుకున్నట్లయితే ఈ రెండింటికి LCM తీసుకోవాలండి. ఈ 6కి 9కి కానీ LCM తీసుకున్నట్లయితే ఇక్కడ LCM కానీ నువ్వు కానీ వచ్చినట్లయితే టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. 6కి 9కి నువ్వు కానీ LCM కానీ తీసుకున్నట్లయితే ఎంత వస్తుందండి, 18 అనేది వస్తుంది. దీని అలా పక్కన పెట్టేయండి. నెక్స్ట్, ఈ యొక్క 18లో 6 ఎన్ని టైమ్స్ పోతుందండి, 3 times. అంటే ఏ అనేవాడు ఒక రోజుకి 3 పార్ట్ ఆఫ్ ది వర్క్ అనేది చేయగలడు. ఇది ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసినట్లే. నెక్స్ట్ అనేది ఈ యొక్క 18 అనేది 9లో చూడండి, 9లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 times. ఓకే, 2 times. అంటే B అనేవాడు ఒక రోజుకి 2 వర్క్ని కంప్లీట్ చేయగలడు. అంటే వాడి యొక్క ఎఫిషియన్సీ అనేది 2 అన్నమాట పర్ డేకి. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 3 అన్నమాట పర్ డేకి.
ఓకే, ఈ టోటల్ నువ్వు మల్టిప్లై చేయాలి. నీకేం అడిగాడు క్వశ్చన్లో, బోత్ ఇద్దరు కలిసి ఎంత చేయగలరు, ఏ ప్లస్ బి తీసుకొని ఏ ప్లస్ బి 3 + 2 ఎంత అండి 5. నెక్స్ట్ 18 వర్క్ బై 5 వర్క్ పర్ డే, ఒక రోజుకి 5 వర్క్ చేయగలరు ఇద్దరు కలిసి. టోటల్ వర్క్ ఎంత అండి 18, ఒక్కరోజు వర్క్ ఎంత అండి 5, ఇద్దరు కలిసి. ఇది ఇద్దరు కలిసినటువంటి టోటల్ వర్క్ అండి, ఇది ఇద్దరు కలిసినటువంటి ఒక రోజు వర్క్ అనమాట. 18/5 కనుక వేసినట్లయితే 3.6 డేస్. 3.6 డేస్లో వాళ్ళిద్దరు కూడా కలిసి వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఓకే, ఇది మెథడ్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఎగ్జాంపుల్ మీద, ఒక మెథడ్ మీద. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days, బి అండ్ సి ఇన్ 12 days, సి అండ్ ఏ ఇన్ 8 days. అయితే ఏబిసి ముగ్గురు కూడా కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలనటువంటి క్వశ్చన్ వేసారండి. ఇది కూడా సింపుల్ మెథడ్ అండి. ఏ ప్లస్ బి 8 days ఇచ్చారు, బి ప్లస్ సి మనం ఈ విధంగా రాసుకోవాలి. బి ప్లస్ సి 12 days, సి ప్లస్ సి 8 days. నెక్స్ట్ 8కి 12కి 8కి మూడిటికి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే 24 వర్క్, టోటల్ వర్క్ వచ్చేసింది. ఎంత వచ్చింది 24 వచ్చింది. నెక్స్ట్ నువ్వేం చేయాలి, అప్పుడు వన్ డే వర్క్ కనుక్కోవాలి. అంటే ఒక్కొక్కరు ఎఫిషియన్సీ ఎంత నువ్వు కనుక్కోవాలి ఇప్పుడు. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ కనుక్కోవాలి 1 dayకి. ఎలా కనుక్కోవాలి, 24లో 8 ఎన్ని టైమ్స్ 3 times. నెక్స్ట్ బి ప్లస్ సి 24లో 12 2, నెక్స్ట్ 24లో 8 3. ఓకే, ఇవన్నీ కూడా ఒక్కరోజు వచ్చేసింది. ఒక్క రోజుకి ఎంత వర్క్ చేయగలరో ఏ ప్లస్ బి 3, బి ప్లస్ సి ఒక రోజుకి ఎంత చేయగలరు 2, సి ప్లస్ ఏ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఒక్క రోజుకి 3 వచ్చేసి. నేనేం కనుక్కోమన్నాడు, ఏబిసి ముగ్గురు చేసేటువంటి వర్క్ ఎంత ఒక రోజుకి అనేది నేను ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మొత్తాన్ని కూడా యాడ్ చేయండి. ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ నువ్వు కానీ యాడ్ కానీ చేసినట్లయితే 2a + 2b + 2c అనేది వస్తుంది. 2ని కామన్ తీయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ వర్క్ 3 + 2 + 3 ఎంత 8. ఒక రోజుకి 8 వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది వాళ్ళకి ఎఫిషియన్సీ అని. నెక్స్ట్ నీకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఏబిసి ముగ్గురు కూడా కలిసి ఎంత పని చేయగలరు అనేది నీకు కావాలి. అని ఓన్లీ ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలి. నీకు వచ్చింది ఏంటి ఇక్కడ 2 × a + b + c వచ్చింది. ఈ 2ని జస్ట్ ఇక్కడ ఇలా వెళ్ళిపోండి. 8/2 దట్ ఈస్ 4. దట్ ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసి ఒక్క రోజుకి ఎంత చేయగలరంటే 4. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అనేది 4 per dayకి. మొత్తం కనుక ఏ ప్లస్ సి టోటల్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఈ 24 వర్క్ బై టోటల్ కనుక్కోవాలంటే 24 వర్క్ బై మనకి ఎంత వచ్చిందండి 4 వర్క్ పర్ డే. ఈ రెండు కానీ క్యాన్సిల్ కానీ చేసినట్లయితే 4 6 దట్ ఈస్ 6 days విల్ బి ద ఆన్సర్. ఏబిసి కలిసి ముగ్గురు కూడా 6 daysలో వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఈ మెథడ్ అనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదే మెథడ్ని పైప్స్ అండ్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేయొచ్చండి. ఇదే మెథడ్, సేమ్ మెథడ్, ఎక్కడ చేంజ్ లేదు, వేరే ఫార్ములాస్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎల్సిఎం మెథడ్ని పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ನೀವು యూజ్ చేయొచ్చు. ఎలాగో చూడండి. 2 pipes A and B can fill a tank in 20 minutes, 30 minutes respectively. If both the pipes are open simultaneously, how much time will be taken to fill the tank? It is the question. A అనే పైపు 20 minutesలో ఒక ట్యాంక్ని ఫిల్ చేయగలుగుతుందంట. B అనేది 30 minutesలో ఒక ట్యాంక్ని ఫిల్ చేయగలుగుతుందంట. సేమ్ మెథడ్. ఫస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలా, ఎంత 60. 20కి 30కి ఎల్సిఎం ఎంత అండి 60 అనమాట. 60 అనేది 20 9 times పోతుంది, 3 లీటర్ పర్ మినిట్. ఏ అనేది ఒక మినిట్కి 3 లీటర్స్ని నింపేస్తుంది. అదేవిధంగా బి 60లో 3 ఎన్ టైమ్స్ 2 times. ఓకే, బి అనేది పర్ మినిట్కి ఒక మినిట్కి 2 లీటర్స్ అనేది నింపేస్తుంది. నేనేం కనుక్కోమన్నాడు, హౌ మచ్ టైమ్ విల్ బి టేకెన్ టు ఫిల్ ద బోత్ పైప్స్ ఆర్ ఓపెన్. బోత్ పైప్స్ని కానీ ఓపెన్ చేసినట్లు పర్టికులర్ మెన్షన్ చేశాడు. బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ కానీ అయితే ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ చేయగలుగుతాం. బోత్ అన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి కన్సిడర్ చేసుకోండి. ఏ ప్లస్ బి 3 + 2 అంటే ఎంత 5. పర్ మినిట్కి 5 లీటర్స్ని ఫిల్ చేయగలదు ఏ ప్లస్ బి రెండు కూడా కలిపి. సేమ్ 60/5 వేసుకున్నట్లయితే 12 minutes. 12 minutesలో ఈ రెండు పైపులు కలిసి ట్యాంక్ని ఫిల్ చేయగలం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇది కొంచెం డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఇది కానీ మీకు అర్థమైనట్లయితే ఎల్సిఎం మెథడ్ అనేది కంప్లీట్గా మీకు వచ్చేసినట్లే. ఈ మెథడ్ని మీరు ఏ ప్రాబ్లం టైమ్ అండ్ వర్క్లో కానీ పైప్స్ అండ్ సిస్టమ్స్లో కానీ ఏ ప్రాబ్లంకైనా మీరు అప్లై చేసుకోవచ్చు.
చూడండి, ఇఫ్ పైప్ ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 8 hours అండ్ పైప్ బి కెన్ ఎంటీ ఇట్. ఇక్కడ చూసింది ఒక 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 పైప్ ఏమో ఫిల్ చేస్తుందంట. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, 2 పైపులు ఫిల్ చేస్తుంది అని అన్నాడు. కానీ ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఒక పైప్ ఏమో ఫిల్ చేస్తుందంట 8 hours, ఇంకో పైప్ ఏమో ఏం చేస్తుందంట, ఎంటీ చేస్తుందంట 16 hours. వెన్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ హౌ మచ్ టైమ్ విల్ బీ టేకెన్ టు ఫుల్ ద ట్యాంక్ అనేది అడుగుతున్నాడు. ఒక పైప్ ఏమో ఫిల్ చేస్తుంది, ఇంకో పైప్ ఏమో ఎంటీ చేస్తుంది. అయితే 2 పైపుని నేను ఓపెన్ చేస్తాను, ఎంత టైంలో ట్యాంక్ అనేది నిండుతుంది అని అడుగుతున్నాడండి. సింపుల్ కాన్సెప్ట్. ఇది కూడా ఇక్కడ కూడా ఎల్సిఎం మెథడ్ యూజ్ చేయొచ్చు. ఏ అనేది 8 hours ఫిల్ చేస్తుంది కాబట్టి 8 hours. ఇక్కడ ఏం తీసుకున్నా, ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ ఇక్కడ బి ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటా, -16. ఇక్కడ 2 కూడా ఫిల్ చేస్తుందే కాబట్టి ప్లస్ తీసుకున్నా. ఇక్కడ ఒకటి ఫిల్ చేస్తుంది, ఒకటి ఎంటీ చేస్తుంది కాబట్టి ఎంటీ చేసి దానికి నేను మైనస్ అనేది తీసేసుకున్నా. నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్ అండి. 8కి 16కి ఎంత, 16 విల్ బీ ద ఎల్సిఎం. ఓకే, 16లో 8 ఎన్ని టైమ్స్ పోతుందండి, 2 times అనేది ఏ అనేటువంటి ఈ యొక్క పైప్ అనేది 1 గంటలో 2 liters ఫిల్ చేయగలదు. అదేవిధంగా బి చూడండి, 16లో 16 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 time కదా. అంటే బి అనేది 1 గంటకి, ఇక్కడ మైనస్ సైన్ కదండి, ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ కూడా మైనస్సే రావాలి. ఇది బి అనేటువంటి పైప్ అనేది 1 గంటలో 1 లీటర్ని ఏం చేయగలదంటే ఇది ఎంటీ చేయగలదు. అందుకని ఏం చేస్తాం, ఇక్కడ మైనస్ తీసుకున్నాం. బోత్ పైప్స్ అది బోత్ అని మెన్షన్ చేశాడు కాబట్టి A+B తీసుకుంటున్నా. A+B 2 - 1, 2ని -1 యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది, +1 అని వస్తుంది టోటల్. ఓకే, బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ హౌ మచ్ టైం, టోటల్ టైం నువ్వు కానీ కనుక్కోవాలి అంటే 16/1, 16 లీటర్/1 లీటర్ per hour కానీ వేసినట్లయితే నీకు ఎంత వస్తుంది, 16 hours ఈ యొక్క 2 పైపులు కూడా కలిసి ఈ యొక్క ట్యాంక్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ట్రిక్స్ తోటి